Hi friends, welcome to Horace Education. SSC GD Constable online classes, complete course, General Knowledge and Awareness, General Intelligence, Elementary Mathematics and General English 2000 అన్న కోర్సు ఇప్పుడు కేవలం 999కే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ, లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీచే 100% క్వాలిటీ కోచింగ్ మీకు ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9393787373కి కాల్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీకు తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ క్వశ్చన్కి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ కొన్ని సెకండ్స్లో మనం ఆన్సర్ సాల్వ్ చేయాలంటే స్మార్ట్గా థింక్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి క్వశ్చన్స్ అయినా పెన్ను పేపర్ యూజ్ చేయకుండా కొన్ని సెకండ్స్లోనే మనం ఎలా సాల్వ్ చేయొచ్చో డిస్కస్ చేయబోతున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాగే థింక్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఎలాంటి క్వశ్చన్స్ అయినా కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టన్ సమ్ అట్ 10% ఫర్ యానం ఫర్ 2 years ఈజ్ 42. వెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ ఇయర్లీ, వాట్ ఈస్ ద సమ్? రైట్. సో ఇక్కడ మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 42 రూపీస్ ఇచ్చారు. రైట్. నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం ఎంత ఇచ్చారు? 2 years ఇచ్చారు. రైట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సమ్. ఓకే, సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 42 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్ రిప్రజెంట్ చేస్తుందని మీరు ఐడెంటిఫై చేయగలిగితే సమ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రైట్. నా ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 10%. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 42 రూపీస్ అని చెప్పారు. మరి ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? మీకు తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 10% ఉంటుంది, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ కూడా 10% ఉంటుంది. వెరాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం చేంజ్ అవుతూ ఉంది. రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్. ఇక్కడ టైం ఎంత ఇచ్చారు? 2 years. రైట్. సో ఫస్ట్ ఇయర్ 10% అది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమే ఉంటుంది. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 10% ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ అవుతుంది? ఇక్కడ 10%లో 10%, అంటే 10లో 10% ఎంత అవుతుంది? 1. అంటే ఫస్ట్ ఇయర్లో 10% ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా. బట్ సెకండ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ 10% ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 11% ఉంటుంది. ఎందుకంటే 1% ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే 10లో 10% ఎంత అవుతుంది? 1. అంటే 10 + 1 11. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సింపుల్ ఇంట్రెస్ట్ 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 11%. రైట్. నౌ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1%. క్లియర్? రైట్. సో ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు 42 రూపీస్, అది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చారు. ఓకే, రైట్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? 1%. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ద 42 ఈజ్ రిప్రజెంట్స్ టు వాట్ పర్సెంట్? 1%. మనకేం కావాలి? సమ్, టోటల్ కావాలి. సో సమ్ కావాలంటే 100% వాల్యూ కావాలి. 100% అంటే ఎంత? 1%కి 42 అవుతే 100%కి ఎంత అవుతుంది? 2 zeros యాడ్ చేస్తే 4200 అవుతుంది. దట్స్ ఇట్ ఆన్సర్. క్లియర్? రైట్. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఇలా రాశాను. మీరు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఐడియా ఉంటే బై ఇన్స్పెక్షన్ ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్స్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. క్లియర్? రైట్. సో ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 42 రూపీస్ ఇచ్చారు. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 10% సింపుల్ ఇంట్రెస్టే ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి 10లో 10% ఎంత? 1 కదా. రైట్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 11% అవుతుంది. 10కి 11కి డిఫరెన్స్ ఎంత? 1%. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఫర్ 1%కి 42 అయితే 100% సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 100%కి హౌ మచ్? సో ఆన్సర్ ఈజ్ 4200. Clear? Right. Now next question. The ratio of the number of boys and girls in a school of 468 students is 5:4. How many new girls should join the school so that the ratio of boys and girls become 1:1? Right.
సో అక్కడ మనకి టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారు 468 స్టూడెంట్స్ ఇచ్చారు. ఇందులో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. రేషియో ఎంత? 5:4. క్లియర్? క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ న్యూ గర్ల్స్ షుడ్ జాయిన్ ద స్కూల్ సో దట్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బికమ్ 1:1. 1:1 అంటే ఈక్వల్ అవుతారు అంటున్నారు. రైట్? నౌ సో వెరీ సింపుల్. ఇక్కడ 1:1 అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారో గర్ల్స్ కూడా అంతేమంది కావాలి. సో ఇక్కడ రేషియో తీసుకుంటే 5:4. ఇక్కడ కూడా మనకి ఇద్దరు ఈక్వల్ కావాలి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ కావాలంటే ఇక్కడ రేషియో +1 యాడ్ చేస్తే మీకు 5 వస్తుంది. రైట్? ఇక్కడ 468 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కదా. 5 + 4 9. సో ఫర్ 9కి యూనిట్స్కి 468 అవుతే మనకి 1 యూనిట్ కావాలి కదా. రైట్? సో 9 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 9 5 45. రిమైనింగ్ ఎంత ఉంది? 18. 9 2 దట్స్ ఇట్. సో 1 యూనిట్ వాల్యూ ఎంత? 52. అంటే ఎన్ని గర్ల్స్, ఎంతమంది గర్ల్స్ మనకి యాడ్ చేస్తే అప్పుడు రేషియో అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ అవుతారంటే సో ఆన్సర్ ఈజ్ 52. దట్స్ ఇట్. క్లియర్? రైట్. జస్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నాను, మీరు ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5:4 అంటే 9 యూనిట్స్కి 468 ఇచ్చారు. అంటే మీకు 9తో డివైడ్ చేస్తే 9 5 45, రిమైనింగ్ 18. 9 2 18. అంటే 1 యూనిట్కి ఎంత? 52. అంటే మనం 1 యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది కాబట్టి సో మనం ఎంతమంది గర్ల్స్ని అక్కడ యాడ్ చేస్తే ఆ రేషియో అనేది ఈక్వల్ అవుతుందంటే సో ఆన్సర్ ఏమవుతుంది? 52. క్లియర్? రైట్. నెక్స్ట్, ఇఫ్ ఏ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 days అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్? ఏ అనేవాడు ఒక వర్క్ని 30 daysలో కంప్లీట్ చేస్తాడు. అదే వర్క్ని బి అనేవాడు 20 daysలో కంప్లీట్ చేస్తే ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో పూర్తి చేస్తారని అడుగుతున్నారు. రైట్? నౌ సో ఈ క్వశ్చన్ కూడా మనకి జస్ట్ బై ఇన్స్పెక్షన్ మీరు చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇలా 2 persons ఇస్తారో ఏ కొన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, బి అనేవాడు కొద్ది రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని చెప్పి అడిగినప్పుడు సింపుల్గా మీరు ఈ 30 20 ఈ డేస్ తీసుకుంటే ఈ 20 30లో ఎన్ని టైమ్స్లో చూసుకోండి. ఫస్ట్ 20 30లో ఎన్ని టైమ్స్ ఉంది? 1.5 టైమ్స్ ఉంది. ఎన్ని టైమ్స్ ఉంటుందో దానికి 1 యాడ్ చేయండి. 1.5కి 1 యాడ్ చేసి ఎంత? 2.5. ఇప్పుడు 30 డివైడ్ బై 2.5 చేయండి. 30 డివైడ్ బై 2.5 ఎంత? 12. ఓకే, జస్ట్ నౌ టేక్ ద ఆన్సర్ 12 days. క్లియర్? రైట్. దీన్ని యాక్చువల్గా మనం డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. అంటే మ్యాక్సిమం కేసులో మనం చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, ఎప్పుడు 2 persons ఇచ్చినప్పుడు. రైట్? నౌ ఏ అనేవాడు 30 daysలో కంప్లీట్ చేస్తాడు, బి అనేవాడు 20 daysలో కంప్లీట్ చేస్తాడు. రైట్? నౌ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 20 30లో ఎన్ని టైమ్స్లో చూసుకోండి. 20 1.5 కదా. 1.5 20 × 1.5 చేస్తే మీకు 30 వస్తుంది. దీనికి ఆల్వేస్ ఎన్ని టైమ్స్ అయితే వస్తుందో దానికి 1 యాడ్ చేయండి. +1 చేస్తే ఎంత? 2.5. దట్స్ ఇట్. నౌ 30/2.5 చేస్తే డైరెక్ట్లీ విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? రైట్. ఆర్ ఇంకా మనకి ఈ 2 persons ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా కూడా అప్లై చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. అది xy / x + y. ఓకే, x అంటే మనకి 20 days 30 days, x + y 20 + 30 50. రైట్? నౌ 10 2 10 5 5 1 5 6 6 2 12 days. క్లియర్? రైట్. ఇలా 2 persons ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మైండ్ క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ సింపుల్గా మీరు చూడగానే అనలైజ్ చేయగలుగుతారు ఎన్ని టైమ్స్ ఉందో. దానికి 1 యాడ్ చేసి డివైడ్ చేయండి, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సంజయ్ స్కోర్డ్ 75 out of 150 marks in his mid-term exam and 105 out of 150 in his annual exam. The percentage increase in his marks is. రైట్. ఇక్కడ సంజయ్ అనేవాడు అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి ఈ స్కోర్డ్ 75 మార్క్స్, అలాగే అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో ఈ స్కోర్డ్ 105 మార్క్స్. ద క్వశ్చన్ ఈజ్ హియర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ మార్క్స్ ఈజ్, అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నారు. మీకు తెలుసు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ సింప్లీ డిఫరెన్స్, అంటే ఎంత అయితే డిఫరెన్స్ ఉందో దాన్ని మనకి ఇనిషియల్ వాల్యూతో డివైడ్ చేస్తే మనకి పర్సంటేజ్లో ఎంత ఇంక్రీజ్ ఉంది డిక్రీజ్ అని తెలుస్తుంది. ఓకే, రైట్. సో మనకి 75 మార్క్స్, ఎంత మార్క్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనకి? ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయింది? 105 మార్క్స్. అంటే డిఫరెన్స్ ఎంత మనకి? 75కి 105 డిఫరెన్స్ ఎంత? 30 మార్క్స్. ఆ 30 మార్క్స్ దేనిలో చూసుకోవాలి? పర్సంటేజ్ ఆల్వేస్ ఇనిషియల్ వాల్యూలో చూసుకోవాలి. ఇనిషియల్ వాల్యూ అంటే ఎంత? 75. అంటే ఈ 30 మార్క్స్
75లో ఎంత పర్సెంటేజ్ ఉందని అడుగుతున్నాడు అంతే. అంటే 75 30 అంటే మనకి ఇంటూ 100 చేయాలి కాబట్టి ఎన్ని టైమ్స్ మనకి 75 4 జానే కదా, 75 4 జా 300. సో ఆన్సర్ ఏమవుతుంది 40%. దట్స్ ఇట్. క్లియర్? రైట్. ఇలా మ్యాక్సిమం కేసులో ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించినా మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సెకండ్స్లో ఆన్సర్ చేసే ఎబిలిటీ మీకు వస్తుంది. ఓకే, రైట్. నా ఇక్కడ 75 మార్క్స్ వచ్చాయి. తర్వాత యాన్యువల్ ఎగ్జామ్లో 105 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అన్నారు? ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చూడండి. ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయింది? 30 మార్క్స్, రైట్. ఈ 30 మార్క్స్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే దేనిలో చూసుకోవాలి? ఆల్వేస్ ఇనిషియల్ వాల్యూలో చూసుకోవాలి. ఇనిషియల్ వాల్యూ అంటే ఎంత? 75 మార్క్స్. అంటే ఈ 30 మార్క్స్ 75లో ఎంత పర్సెంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది మీకు తెలుస్తుంది, రైట్. నా సో ఇక్కడ 75 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 4 టైమ్స్. ఇక్కడ 0 ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? 40%. క్లియర్? రైట్. నెక్స్ట్, in what time does money becomes double at simple interest rate of 12% per annum? సో ఎంత కాలానికి మనకి ఆ ప్రిన్సిపల్ అనేది డబుల్ అవుతుంది 12% per annumతో అని అంటున్నారు. ఓకే, రైట్. సో లెట్ us assume ప్రిన్సిపల్ 100 రూపీస్. ఓకే, డబుల్ ఇట్ సెల్ఫ్. డబుల్ అంటే మనకి అమౌంట్ ఎంత కావాలి? 200 కావాలి. అది ఎన్ని ఇయర్స్కి అవుతుంది అని అడుగుతున్నారు, రైట్. నా మీకు తెలుసు ప్రిన్సిపల్కి మనకి అమౌంట్కి డిఫరెన్స్ ఏమవుతుంది? డిఫరెన్స్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈజ్ ఈక్వల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత మనకి? 100 ఇంటూ రేట్. ఓకే, రైట్. 100 క్యాన్సల్, 100/12. 100/12 చేస్తే మీకు 8/1/3 ఇయర్స్ వస్తుంది. దాట్స్ ఇట్. క్లియర్? రైట్. ఇదేమీ చేయకుండా జస్ట్ బై ఇన్స్పెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, రైట్. జస్ట్ మీరు అబ్జర్వేషన్ మీరు చూడగానే ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డబల్ ఇట్ సెల్ఫ్. డబల్ ఇట్ సెల్ఫ్ అంటే సింపుల్గా మీరు చేయాల్సింది 100 అని తీసుకోండి బై ఇక్కడ ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారో అది బై చేయండి. దట్ ఈజ్ కాల్డ్ 8/1/3 ఇయర్స్ ఆన్సర్ వస్తుంది. క్లియర్? ఎప్పుడైనా సరే డబల్ అని చెప్పినప్పుడు 100 తీసుకోండి బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఇస్తే దాంతో డివైడ్ చేయండి. ఓకే, రైట్. ఇన్ కేస్ మరి ట్రిపుల్ ఇస్తే ఎలా చేయాలి సార్ అని? ట్రిపుల్ ఇస్తే 200 తీసుకోండి. 4 టైమ్స్ ఇస్తే ఎలా చేయాలంటే 4 టైమ్స్ ఇస్తే 300 తీసుకోవాలి. 5 టైమ్స్ అవుతుందని చెప్పినప్పుడు 400 తీసుకోవాలి. 6 టైమ్స్ అయితే 500 అండ్ సో ఆన్. ఓకే, సో ఇలా ఏమి చేయకుండా డైరెక్ట్గా సింపుల్గా డబల్ ఇట్ సెల్ఫ్ అని చెప్పినప్పుడు 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఇస్తుంది డివిజన్ చేయండి. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్? సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది గ్రేటెస్ట్ అని అడుగుతున్నారు. 7% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ 500, అలాగే 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ 320, 12% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ 240, 8% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ 400. ఓకే, సో వెరీ సింపుల్. సో మనకి ఇక్కడ ఏది గ్రేటెస్ట్ అని చెప్పినప్పుడు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 500లో 7% ఎంత క్యాలిక్యులేట్ చేయండి. మీకు తెలుసు పర్సెంటేజ్లో 5 7 జా 35. ఓకే, 2 zeros ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ 10% డిస్కౌంట్ ఆన్ 320. 320లో 10% డిస్కౌంట్ ఎంత? 32, రైట్. నెక్స్ట్ 12% 240. 240లో 12% ఎంత? 10% మీకు తెలుసు 24. అంటే 2% అంటే మనకి 35 32 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మనం చూడాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ఏంటంటే మనకి గ్రేటెస్ట్ అడిగారు కాబట్టి దానికంటే ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓకే, రైట్. అలాగే 8% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్, వెరీ సింపుల్. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తే 4 8 జా 32. సో మనకి గ్రేటెస్ట్ అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 42 students in an examination was 64. Later, it was found that the marks of 3 students were misread as 72, 58 and 44 instead of the actual marks 64, 42 and 26 respectively. What is the correct average marks? సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 42 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 64 ఇచ్చారు. బట్ లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్ వర్ misread as 72, 58, 44 instead of 64, 42, 26.
సో యాక్చువల్ మార్క్స్ మనకి 64, 42, 26 బదులు రాంగ్లీ 72, 58, 44 మార్క్స్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి కరెక్ట్ యావరేజ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే రైట్. ఫస్ట్ మనకు ఈ రాంగ్లీ ఎన్ని మార్క్స్ క్యాలిక్యులేట్ చేశారు, అలాగే కరెక్ట్ మార్క్స్ అనేది టోటల్ తీసుకోండి. సో టోటల్ మనకి రాంగ్ మార్క్స్ ఎంత, మనకి 70 + 50 120. ఫస్ట్ 10 స్పేసెస్ తీసుకోండి. యాడ్ చేసేటప్పుడు 120, 160, 174. ఓకే టోటల్ 174 రాంగ్ క్యాలిక్యులేట్ చేసిన మార్క్స్. మరి కరెక్ట్ మార్క్స్ ఏంటి, 60, 6 అంటే 60, 4 అంటే 40 తీసుకోండి. 10 స్పేస్ యాడ్ చేయండి. 100, 120, 132. ఓకే రైట్. ఇది రాంగ్ మార్క్స్, ఇది కరెక్ట్ మార్క్స్. ఓకే రైట్. ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు మనకి, యాక్చువల్గా 132 మార్క్స్ యాక్చువల్గా, బట్ క్యాలిక్యులేట్ చేసింది 174 మార్క్స్. అంటే ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు, సో 174 - 132 డిఫరెన్స్ ఎంత, 42 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. అంటే మనకి ఇప్పుడు యావరేజ్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా యాడ్ చేశారు కాబట్టి. ఓకే సో మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 42 స్టూడెంట్స్ ఉన్నారు. 42 స్టూడెంట్స్ మనకి ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారంటే, ఈ స్టూడెంట్కి మనకి 1 మార్క్ మనకి ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో మనకి యావరేజ్ తీసుకుంటే మనకి 64 అంటే అందులో 1 మనము డిక్రీజ్ చేస్తే, సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో 1 యావరేజ్ ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి యాక్చువల్ యావరేజ్ ఏమవుతుంది, 63 యావరేజ్ అవుతుంది. క్లియర్ రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. In a class there are a total of 60 boys and girls. Which of the following cannot represent the ratio of number of boys and girls in the class? సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి టోటల్ మనకి 60 ఇచ్చారు. అందులో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ 60 ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ రిప్రజెంట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏ రేషియో మనకి పాసిబుల్ కాదు అంటున్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో కాదు అంటున్నారు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి రేషియో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2:3 తీసుకోండి. 2 మనకి బాయ్స్, 3 గర్ల్స్ అనుకుంటే మనకి ఎంత అవుతుంది టోటల్, 2 + 3 5. అంటే మనకి ఈ 60లో ఎగ్జాక్ట్లీ మనకి 5 డివిజన్ అవుతుందా, ఎస్. సో అలా ఎగ్జాక్ట్లీ డివిజన్ అవుతుంది కాబట్టి అది పాసిబిలిటీ ఉంటుంది, అంటే రేషియో కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కాదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కెనాట్. ఓకే కెనాట్ రిప్రజెంట్ ద రేషియో. సో కానిది ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఇది కాదు. సో అలాగే 1 + 3 4 మనకి ఎగ్జాక్ట్లీ 60తో డివిజన్ అవుతుందా, ఎస్. సో ఇది కూడా కాదు. అలాగే 3 + 7 10. సో 10 కూడా మనకి 60తో ఎగ్జాక్ట్ డివిజన్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది 1:6. ఎందుకంటే 1 + 6 7 మనకి 60లో ఎగ్జాక్ట్లీ డివిజన్ కాదు కాబట్టి సో కెనాట్ రిప్రజెంట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని తీసుకుంటే సో ఆన్సర్ ఏమవుతుంది 1:6. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of length of two trains is 6:5 and the ratio of their speed is 3:2. The ratio of time taken by them to cross the pole is. ఓకే టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఇచ్చింది డిస్టెన్స్ ఇచ్చారు, 2 ట్రైన్స్ యొక్క డిస్టెన్స్ 6:5 రేషియో, అలాగే స్పీడ్ రేషియో 3:2 ఇచ్చారు. మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు తెలుసు టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్, రైట్. సో డిస్టెన్స్ బై స్పీడ్ అంటే మనకి దీన్ని మనం సింప్లిఫై చేస్తే 6/3 అంటే దట్ ఈస్ ఈక్వల్ 2. ఓకే సో 2 × 2 = 4, 4:5. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 4:5. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 5 + 5 up to 200 times and 8 + 8 up to 100 times. సో ఇక్కడ మనకి 5 + 5 up to 100, అలాగే 8 + 8 up to 100 times అంటున్నాడు. సో దాని యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, రైట్. మీకు తెలుసు యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద డేటా బై నెంబర్ ఆఫ్ డేటా. సో సమ్ ఆఫ్ ద డేటా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5, 10, 15. సో దీని యొక్క యావరేజ్ ఎంత అంటే ఏం తీసుకుంటాం, సో 5 + 10 20 + 15 35/3 చేస్తే మీకు యావరేజ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి 5 + 5 up to 200 అన్నాడు. అప్ టు 200 అంటే మనకి 200 × 5 1000 వస్తుంది. ఓకే అంటే మనకి 5 + 5 up to 200 times అంటే మనకి సమ్ ఆఫ్ ద 5s 200 times మీరు యాడ్ చేయాలంటే జస్ట్ 5 × 200 చేస్తే 1000 వస్తుంది. అలాగే 8 + 8 up to 200 times అంటే 8 × 100 800 వస్తుంది. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. 1000 + 800 1800 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత 200 + 100 300. సో 1800/300. 3 how many times 18? 6 times. సో ఆన్సర్ ఏమవుతుంది 6. ఓకే రైట్. సో ఇక్కడ 5 + 5 up to 200 times అంటే 5 into టోటల్ 1000, రైట్. అలాగే 8 + 8 up to 100 times అంటే 8 × 100.
సో టోటల్ 800. ఓకే, 1000 కదా, రైట్. సో మనకి టోటల్ ఎంత వస్తుంది, మనకి 1800. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, బై నెంబర్ ఆఫ్ టైమ్స్ 200 + 100 300. సో ఆన్సర్ ఏమవుతుంది 6. దట్స్ ఇట్. ఓకే, రైట్.